రాజోలు కూటమి అభ్యర్థి దేవవరప్రసాద్ తరపున ఎన్నికల ప్రచారం చేసిన మెగా మేనలుడు సాయి ధర్మతేజ్ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి భారీ ర్యాలీగా అంతర్వేది కర కేశవదాసుపాలెం మీదుగా కరవాక వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ప్రచార వాహనంపై సాయి ధర్మతేజ్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో భారీగా జన సైనికులు పాల్గొన్నారు. నాని ఆ గాని స్లోగా వెళ్తుంది. ఎవరు వెళ్ళాలండి? వేను వెళ్ళాలి. మీరందరూ సహకరించవలసినటువంటి అవసరం ఉంది. ర్యాలీ ఇలాగే నడిస్తే కనుక టైం సరిపోదు. దయవుంచి కార్యకర్తలంతా గమనించాలి. మన ముందుకు వచ్చారు వరప్రసాద్ గారి యొక్క అధ్యక్షత్వాన్ని వరప్రసాద్ గారి యొక్క
ఆశీర్వదించడానికి మనందరి ముందుకు వచ్చి తప్పండి. హలో నాకు ఈ మధ్యన స్టేజ్ మీద మాట్లాడి భయం వేస్తుందబ్బా. బాటలు వస్తాం, స్టేజ్ మీద కూడా హెల్మెట్ పెట్టుకొని వస్తాం. నాకు ఎటువంటి భయాలు లేవు, నాకు చాలా ఆనందంగా, ఎందుకంటే నేను మీ మధ్యన ఉన్నా, ఆ మనుషుల మధ్యన ఉన్నా కాబట్టి నాకు చాలా ధైర్యంగా ఉంది. మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? వెంపర్లా. ఆయన బ్యాలెట్ నెంబర్ ఎంత? ఆయన పోటీ చేసే పార్టీ గుర్తేంటి? ఎంపీ క్యాండిడేట్ ఎవరు? ఓకే, దానికి గుర్తేంటి? సో ఒకటి, కూటమి తరపున జనసేన పార్టీ నుంచి దేవి వరప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థిగా హరీష్ గారు పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు. సో మన బాధ్యత ఏంటంటే కూటమిని గెలిపించాలి. పక్క ఈ కూటమిని గెలిపించేది దేనికోసం కాదండి, మన ఇవాళ రేపు బాగుండాలి అంటే కూటమిని గెలిపిస్తేనే బాగుంటది. ఏంటంటే అలా అడుగుతారు? నాకు అర్థం కాలేదు. కేసనపల్లి అండి, నాకు తెలుసండి. ఆయన కేసనపల్లి యూత్, మీరు ఉన్నారు అసలు. చెప్తే భారీ మెజారిటీతో గెలిపిస్తారా? పక్క పక్క నమ్మకలేదు. సరే, ఎమ్మెల్యే క్యాండిడేట్ గారిని ఎంపీ క్యాండిడేట్ గారిని ఇద్దరిని కలిపి ఎంత మెజారిటీతో గెలిపిస్తారు? నమ్మలేకపోయి మధ్య అంకెలు చెప్తే కానీ నమ్మలేకపోతున్నాను. పక్క పక్క గ్యారంటీ నమ్మచ్చా? అయితే మళ్ళీ నేను మీ ఊరు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.